సంతోషంగా ఉండటం చెడ్డదా అంటే కాదు. డబ్బులు ఉండటం తప్ప అంటే కాదు. కాకపోతే ఇది అవసరము, దీంట్లో చెడు లేదు అని ముందు పెట్టి దీని వెనకాల మానవుడి యొక్క ఉనికిని దేవుని చిత్తానికి వేరుగా నిర్దేశించే సిస్టమ్స్ ఉంటాయి. చదువు చెడ్డది కాదు, కానీ చదువుని ఆఫర్ చేసే సిస్టమ్ ఉంటుంది. సంపద చెడ్డది కాదు, సంపదను ఆఫర్ చేసే సిస్టమ్ ఉంటుంది. కల్చర్ చెడ్డది కాదు, కల్చర్ని ప్రజెంట్ చేసే సిస్టమ్స్ ఉంటాయి. మానవుడు డెవలప్ చేసిన సిస్టమ్స్ ఉంటాయి. వీటిల్లో ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎట్లయితే 2 Corinthians 11th చాప్టర్లో వేరొక యేసు, వేరొక సువార్త, వేరొక ఆత్మ, కిరణ్ గారు గుర్తు చేస్తూ ఉన్నారు. అవ్వకి, ఆదాము అవ్వల దగ్గరికి సర్పం వచ్చి నీకు మేలు జరుగుద్ది, నీకు మంచి చెడులు తెలుసుకునే జ్ఞానం వచ్చుద్ది, నీ కళ్ళు తెరవబడతాయి అని వాళ్ళకి మేలు జరుగుతున్నట్లు బయటికి ఎజెండాని చూపిస్తా, వెనకాల వాడికున్న ఆలోచన వేరుగా ఉంది. చూసారా? అట్లా లోకం ఏం చేస్తుంది అంటే మానవులకి అవసరమైనది, మానవులకి మేలు అనిపించేది, మానవులకి సంతోషాన్ని ఇచ్చే కమోడిటీస్ని ముందుకు తీసుకొచ్చి పెడతా, దాని వెనకాల వేరే ఎజెండాతో మన దగ్గరకు వస్తుంది. సో అందుకు మనం ఏమవుతాము, యూజువల్గా మనకు అవసరమైంది, మనకి మేలైంది, మనకు కావాల్సిన కమోడిటీస్ ముందు కనిపించగానే అది చెడ్డది అని మనం చూడం.